శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పుడు కొన్ని సినిమాల్లో అండి కొన్ని క్యారెక్టర్స్ కి మీరు ఏం చెప్తారు అసలు అదే అప్పుడు మీ గురించి మీ చెప్పేదాని మీద ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మ్యాటర్ వదిలేసి మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు డైలాగులు ఉంటాయండి, కొన్ని డైలాగులు అంటే సినిమా మొత్తం ఎస్ బాస్ అంటా ఉంటారు కొంతమంది, పక్కనే ఉంటారు ఎస్ బాస్ అంటారు, త్రోట్ సినిమా మొత్తం ఉంటారు అనమాట. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన మాయాబజార్ సినిమా ఉంది, అవునవును, భలా మామ భలా, అదే మన దక్షిణ కర్తవ్యం. సినిమా మొత్తం ఆయన డైలాగ్ మొత్తం అదే, సినిమా అంతా అదే, అదే మన దక్షిణ. అంటే శకుని అంటాడు, శకుని చెప్పగానే అందుకునే నేనే లాగా. కరెక్ట్. కానీ చిన్న డైలాగ్ అని అండి రిపీటెడ్ గా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అండి సినిమాలో ఆ క్యారెక్టర్ చూసేటప్పుడు అరే భలే ఉంది ఈ క్యారెక్టర్, ఇదే ఒక్క సింగిల్ డైలాగే రిపీట్ అవుతుంది. చాలా గొప్ప నటుడు అండి, చాలా మంచివాడు, విలన్ వేషాలు వేసిన మంచివాడు ఆయన. అంటే దాదాపుగా విలన్స్ అందరూ మంచివాళ్ళేనండి, అది మనం చెప్పుకున్నాం. ఆర్ నాగేశ్వరరావు ఇంకా మంచివాడు. ఏమండి ఎంత మంచివాడు అంటే, ఒక ఈయన సికింద్రాబాద్కి చెందినవాడు, రైల్వే డిపార్ట్మెంట్లో. అంటే మంచివాడు, అందరి కోసం మంచి చేసేవాడు. తర్వాత 10 మందిని పిలిచి తన ఇంట్లో శుభ్రంగా భోజనం చేయాలనుకుని పార్టీలు ఇచ్చేవాడు ఆయన. రాజనాల నాగేశ్వరరావు. కానీ ఆ రాజనాల గారితో, ఓల్డ్ రాజనాల గారితో సంబంధం లేదు, ఈయన వేరు. ఏమండి ఇంటి పేరు రాజనాల అంతే తప్ప ఆయనతో అసలు ఎటువంటి సంబంధం లేదు, బాంధవ్యాలు లేవు. కానీ ఇద్దరు విలన్స్ గానే రాణించారు. కానీ ఈ ముందు పోయాడు, ఆయన తర్వాత పోయాడు, అంతే తేడా. ఏమండి చాలా మంచివాడు. ఏమండి తర్వాత విలక్షణ నటన, తర్వాత ఒక ఫేసువల్ ఎక్స్ప్రెషన్ తోటే, కళ్ళతోటే విలనిజం చూపించిన నటుడు ఈయనే. తర్వాత విలన్ అంటే ఇలా ఇలా అంటారు కదండి, అదేమీ లేదు, ఇలా చూస్తాడు అంతే, ఇలా అంటాడు అంతే. ఒక ఎక్స్ప్రెషన్, ఒక చీక్ ఎక్స్ప్రెషన్, ఒక కంటి ఎక్స్ప్రెషన్ తోటి తన క్యారెక్టర్ ఏంటో చెప్పేయగల ప్రతిభ ఉన్న నటుడు రాజనాల నాగేశ్వరరావు గారు. మీరు ఎప్పుడు మళ్ళీ దాంట్లోనే అమాయకత్వం కూడా చూపించగలడు. దీంట్లో ఎల్లరకం సినిమాలో సిఎస్ఆర్ గారు కొడుకుగా చేస్తాడు. ఏంటి నాన్న నన్ను తిడతా ఉంటాడు. ఆ విలనిజంలో కూడా అది, ఆ విలనిజం ఏంటంటే ఎలాగైనా చేయొచ్చు. తర్వాత దొంగరాముడు సినిమా గుర్తుండని ప్రేక్షకుడు అంటూ ఉండడు, మల్లాటి వాడు. రావోయి మా ఇంటికి రౌడీ వేషం వేస్తాడు, ఒక లుంగి ఒక జబ్బా వేసుకుని, బాబులు గారు దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాల, అది ఆయన మేనరిజం డైలాగు. తర్వాత ఇతన్ని ఒకసారి సావిత్రి మైమనిపించాలని చెప్పి తాగి ఇంటికి వస్తాడు, పిలుస్తాడు కొట్టడానికి. నాగేశ్వరరావు గారికి ఆయనకి ఫైట్ చూడండి. నాగేశ్వరరావు గారు ఎలా కొడతాడో తెలిసి, ఈయన 6 అడుగులు ఉంటాడు కదా, ఈ నాగేశ్వరరావు గారు ఇలా మెడ పట్టుకుని ఈ కాళ్ళు పైకెత్తి ఇక్కడ పెట్టుకుని అలా పడేస్తాడు. ఫైట్ కూడా వాళ్ళకి భలే గమ్మత్తు. అంటే కేవీ రెడ్డి గారి గొప్పతనం ఎలా ఉంటుందంటేనండి, ఆర్టిస్టులను బట్టి కూడా ఫైట్లు కంపోజ్ చేయించేవాడు. ఆ నాగేశ్వరరావు ఇంత ఉంటాడు, ఈయన వీక్గా ఉంటారు కొంచెం నాగేశ్వరరావు గారు. కానీ చెద కొట్టేస్తాడు ఆర్ నాగేశ్వరరావు గారిని. ఎలా కొడతారు, ఇలా ఆర్ నాగేశ్వరరావు గారు మెడ పట్టుకుని జంప్ చేసి, మరి అలాగే కొడతారు ఎవరైనా సరే, జంప్ చేసేసి ఆ పొట్ట మీద కొట్టి తన్ని చేసేవాడు. అలా ఫైట్ కంపోజ్ చేయించారు అప్పుడు నాగేశ్వరరావు గారికి. ఎంచేతంటే పర్సనాలిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడు అంటే బ్యాలెన్స్ చేయాలి. తర్వాత పిల్లలు కొట్టాలన్నా కూడా, పిల్లలు ఫైట్ చేసుకున్నారు అనుకోండి, పెద్దోడిని ఇలా కొడతారు. అలాగా అంత న్యాచురల్గా చేసేవాడు. తర్వాత ఎంత న్యాచురల్ యాక్టర్, తాగుబోతు వేషం, బాబుగాడు దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాల అంటాడు. అందులో సావిత్రి గారు కూడా చాలా బాగా చేశారు ఆ పాటలో. ఈయనకి
ఈ డైలాగులు సినిమా మొత్తం ఏనేమన్నా రాసుకుంటాడా ఏంటండి? కాదండి. అవి రావడం- ఏమండి ఇదివరకు రచయితలండి ఆ, ఆర్టిస్ట్ బట్టి ఓ. పుడతాయండి ఇవి. అదే మన తక్షణ కర్తవ్యం అదే అనేది తక్షణ- కావచ్చు. ఆ, ఇప్పుడు భలే చెప్పాము భలే బాబుల్ గడి దెబ్బ కావచ్చు. ఇది కూడా సినిమా అంతా రిపీట్ అవుద్ది. రిపీట్ మొత్తం అదే అదే సినిమా అంతా రిపీట్ ఆ, అవుతుంది. ఆ, తర్వాత అప్పు చేసి పప్పుకూడలోనండి ఉమ్, రామారావు గారు ఆ, ఒక ఇది ఉంటుంది దెబ్బ, ఒక సిగ్నేచర్ ట్యూన్ లాగా Hmm. సిగ్నేచర్ దెబ్బ ఉంటుంది Ah. రామారావు ఎప్పుడు కూడా ఇక్కడ కొడతాడు ఆయన. రైట్. ఆయనే మారు వేషంలో వస్తాడు ఇక్కడికి ఓకే. ఆ ఇంటికి. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆర్ నాగేశ్వరరావు గారిని ఇదిగా పెడతారు వాళ్ళని. వచ్చినప్పుడు వేసినప్పుడు ఆ మారు వేషంలో ఉన్న రామారావు గారు మళ్ళీ ఒక దెబ్బ వేస్తాడు. అదే దెబ్బ అదే దెబ్బ అదే దెబ్బ అంటాడు ఆయన. అదే అప్పు చేసి పప్పు కూడా చూస్తే తెలుస్తుంది ఇది. అదే అదే ఏమండి ఇలాగా దాంట్లో ఎంత అమాయకంగా నటిస్తాడు, ఎంత విలనిజం డైలాగులో కూడా చిన్న డైలాగులో విలనిజం ఒక ఇలా అంటాడండి ఆయన, అంతే ఎక్స్ప్రెషన్. అయితో ఒక నవ్వు మాత్రం అసలు నవ్వు అనేది లేదండి ఆయన ఎన్ని సినిమాలు చేసినా. రైట్. అట్లా చూసారా విలన్ నవ్వు, అది లేదు అసలు. అలా నవ్వకుండా ఒక ఎక్స్ప్రెషన్ తోటి నటించిన ఇది. తర్వాత హీరో పర్సనాలిటీ అండి ఆయన హీరో పర్సనాలిటీ. ఆయన వచ్చి విలన్గా చేశారు కానండి. తర్వాత ఈయనకి లేక కడిగిన బిడ్డను ఆడపిల్లల తర్వాత ఈ దంపతులకి ఏమై జరిగిందంటే ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఒక మగపిల్లడు పుట్టిన తర్వాత పళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆర్ నాగేశ్వరరావు పుట్టాడు, 6వ బావుడు. ఓకే. ఈయనకి ఒక అన్నగారు కూడా ఉన్నాడు, రామారావు గారు ఆయన పేరు. ఈ నాగేశ్వరరావు ఆయన పేరు అంటే అప్పట్లో అభిమానంతో పెట్టుకుని ఉండొచ్చు రామారావు నాగేశ్వరరావు అని. తండ్రి గారికి రామారావు నాగేశ్వరరావు అంటే అప్పుడు వాళ్ళిద్దరే కదా నటులు, పరిశ్రమకు 2 కళ్ళు వాళ్లే. అన్నగారి పేరు రామారావు, తమ్ముడు గారి పేరు నాగేశ్వరరావు గారు. ఈ ఆర్ నాగేశ్వరరావు ఏం చేశారంటే సికింద్రాబాద్ ఇంటర్ వరకు చదివి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. డిగ్రీ చేసిన తర్వాత అప్పుడు 1946 అయింది. అప్పటికి 26లో పుట్టారు కదా, 20 years వచ్చినాయి. వెంటనే తల్లిగారు ఏం చేశారంటే బంధువుల అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసి ఉద్యోగం లేదు, ఏం చేయాలని చెప్పేసి కొంతకాలం అత్తగారింటికి వెళ్తారు కదా, అత్తగారింటికి వెళ్ళారు. ఖాళీగా ఉంటాం ఎందుకని అక్కడ ఒక టూరింగ్ ట్యాక్సీలో పనిచేశారు. ఉద్యోగం ఏదో పురుష లక్షణం కదా అప్పుడు. అప్పట్లో మరి తండ్రి గారు లేరు, తల్లే చూసుకుంటుంది ఏమంటే అనేటప్పటికీ టూరింగ్ ట్యాక్సీలో పనిచేశారు. అప్పుడు టూరింగ్ ట్యాక్సీలో ఏటో ఇదిగా అనిపించింది, ఫీల్ అయ్యాడు ఆయన. ఫీల్ అయ్యి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సికింద్రాబాద్లో పారమౌంట్ థియేటర్లో పనిచేశారు. థియేటర్ అనుభవం ఉంది కదా, ఆ అనుభవం పెట్టుకుని సికింద్రాబాద్లో ఉద్యోగం ట్రై చేసి వచ్చారు. ఈ థియేటర్ చేసేటప్పుడే ఇప్పుడు రజాకార్ల యుద్ధం మొదలైంది. రజాకార్ల యుద్ధం మొదలైనప్పుడు ఈ పారమౌంట్ థియేటర్ పనిచేస్తున్నాడు కదా, అప్పుడే పూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ అని ఉన్నారు. పూర్ణ కామరాజు గారు అంటే బాగా తెలుసు ఇప్పుడు జనరేషన్కి, కానీ ఆయన తండ్రి మంగరాజు గారు. అసలు పూర్ణ వ్యవస్థాపకుడు ఆయనే, మంగరాజు గారు. ఓకే. ఇప్పుడు పాతకాలంలో ఏమండి విజయవాడ కానివ్వండి, ఎక్కడ పూర్ణ థియేటర్ ఉంటే అక్కడ వాళ్ళయే, మంగరాజు గారి కామరాజు గారి. ఆ తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేసింది కామరాజు గారు. లెగసీ కంటిన్యూ చేసింది మంగరాజు గారు, వ్యవస్థాపకుడు ఆయన. మొత్తం ఎక్కడ పడితే అక్కడ పూర్ణ థియేటర్స్ కట్టాడు ఆయన. ఏమండి ఆయనతో పరిచయం వచ్చింది. ఆయనతో పరిచయం వచ్చిన తర్వాత సరే ఈ రజాకార్ల ఉద్యమం వచ్చినప్పుడు ఏం చేశాడంటే భార్యని పుట్టింటికి పంపించేసి నువ్వు కొంతకాలం ఉండి అక్కడ నేను ఉద్యోగం ట్రై చేసి వస్తానండి, మద్రాసు వెళ్ళి కొంచెం ట్రై చేసి వచ్చినప్పుడు అప్పుడు అక్కడికి వచ్చిన పూర్ణ మంగరాజు గారితో ఏం చేశాడంటే ఆయన పార్వతీపురంలో ఒక థియేటర్ కొన్నాడు పూర్ణ మంగరాజు గారు. ఈయనకి థియేటర్ అనుభవం ఉంది. థియేటర్ అనుభవం అప్పుడు నాగేశ్వరరావు ఫ్రెండ్ కదా. అప్పుడు ఏం చేశాడంటే ఈయన నువ్వు పార్వతీపురం థియేటర్ మేనేజ్ చెయ్యి, నువ్వు కొంతకాలం నీకు ఎలాగో ఇచ్చేయలేదు కదా, ఉద్యోగం కోసం వెతుకుతున్నావు కదా, అంచేత నువ్వు ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది చెప్పి మంగరాజు గారు నాగేశ్వరరావుతో చెప్పారు. పార్వతీపురం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అసలు ఈయనకి నచ్చరా, ఎంతసేపు ఈ థియేటరు ఇది ఏదైనా, నేను సికింద్రాబాద్లో మీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది కదా దానికి ట్రాన్స్ఫర్ చేయని చెప్పి మంగరాజు గారిని అడిగాడు. పూర్ణ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా నాగేశ్వరరావు గారికి ఏమనిపించిందంటే అసలు ఇక్కడే ఆగిపోతానా నేను, ఇంకా ఎదగలేనా అని చెప్పేసి ఒక ప్రీమియర్ డిస్ట్రిబ్యూటర్స్ అని ఒక సొంతంగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి సినిమాలు మెడ్రాస్ వెళ్ళి
సినిమాలు చూసుకుని డిస్ట్రిబ్యూషన్కి ఇస్తారు కదా నిర్మాతలు వాళ్ళు, వెళ్ళి చేశాడు. సినిమాలు తీయటం, ప్రీమియర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ చేయటం. ఓకే. అంటే డెవలప్మెంట్ ఎలా వస్తుందో చూడండి, ఒక మనిషికి ఎలా వస్తుందంటే అది. ఇప్పుడు ఈయన సినిమాకి వెళ్ళినప్పుడు ఒకసారి వాహిని స్టూడియోకి వెళ్తే అక్కడ షావుకార్ షూటింగ్ జరుగుతుంది. దాని దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు. ఓకే. ఎల్వి ప్రసాద్ గారిని అడిగి ఒకసారి ఆ ఆర్టిస్టులకి ఇచ్చే గౌరవం, వాహిని స్టూడియోలో అందరూ వంగొంగి నమస్కారాలు పెట్టడం, సార్ సార్ అంటాం, ఇవన్నీ చూశాడు ఆయన. ఇలా చూసుకున్నాడు కింద ఇవన్నీ. నేను కూడా అయితే బాగుంటుందేమో అని ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాడు. సార్ అన్నాడు. కింద నుంచి పైదాకా చూశాడు. సార్ నేను నటించడానికి పనికొస్తాను సార్ అన్నాడు. ఆయన మళ్ళీ చూశాడు. మళ్ళీ చూసిన తర్వాత వై నాట్, బాగున్నావు, హైట్ ఉన్నావు, వాయిస్ బాగుంది, ఎందుకు పనికొస్తావు, యూ కెన్ యాక్ట్ అన్నాడు. మరి నాకు నాటకాలు రావు సార్, నాకు నాటకాలు నేనేం వేయలేదు సార్ అన్నాడు. నాటకాలు అక్కర్లేదయ్యా, అవగాహన అర్థం చేసుకుంటే చాలు, డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు. నటుడికి ఎప్పుడైనా ముందు అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడు డైరెక్టర్ ఏం చెప్తున్నాడో విని అర్థం చేసుకుని ఆ భావాన్ని డైలాగులో పలికించగలిగితే ఎవరైనా నటుడే. మనం రోజు నటిస్తాం, మనం మాట్లాడేటప్పుడు కూడా నటిస్తూ ఉంటాం అని చెప్పి ఒక గొప్ప సూక్తి చెప్పాడు ఎల్వి ప్రసాద్ గారు. అయితే పనికొస్తాను సార్ అన్నాడు. పనికొస్తాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే పూర్ణ మంగరాజు గారు ఉన్నాడు కదా, ఆయనకు మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసు. మంగరాజు గారు ఇలా నాకు ఇంకొక కోరిక వచ్చింది, నాకు మరి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నా, నా పర్సనాలిటీ బాగుంటుందట, ఎల్వి ప్రసాద్ గారు లాంటి డైరెక్టర్ చెప్పాడు ఆయన, అంచేత మరి నువ్వు నాకు ఏదైనా రికమెండ్ చేయంటే అప్పుడు ఆయన బిఏ సుబ్బారావు గారికి పరిచయం చేశాడు. ఓకే. బిఏ సుబ్బారావు గారు అంటే భీష్మ, రాజు పేద, ఎన్టీఆర్ తోటి ఆ రోజుల్లోనే టిపికల్గా ఆలోచించి ఎన్టీఆర్ తోటి ఒక డీగ్లామరైజర్ క్యారెక్టర్ వేయించిన దర్శకుడు బిఏ సుబ్బారావు గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. ఎవరు? రామారావు గారిని. ఏమండి మన దేశం తర్వాత మెయిన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. ఏమండి ఇచ్చిన తర్వాత పర్సనాలిటీ ఎవరికి నచ్చదు, బ్రహ్మాండమైన పర్సనాలిటీ. ఆర్ నాగేశ్వరరావు గారు అంటే 6 అడుగుల చిల్లర ఇది ఉన్నాడు. ఉండేటప్పటికి రాజుపేదలో వేషం వేశాడు, కానీ రాజుపేదలో విలన్ వేషం వేశాడు ఆయన. పెట్టుకుని చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏమండి దానికంటే ముందే ఇంకో సినిమాలో చేస్తే సంక్రాంతి విడుదలైంది. అది సంక్రాంతి అనే సినిమాలో చేస్తే సంక్రాంతిలో విలన్ పాపారావుగా చేశాడు. ఆ పేరుకి ఆ పాపారావు క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది. అది ఫస్ట్ పిక్చర్ అయింది, రాజపేద నెక్స్ట్ పిక్చర్ అయింది. ఆ తర్వాత అసలు ఏమి కదలకుండా డైలాగ్ చెప్పి విలనిజాన్ని ప్రదర్శించడం అనేది అందరికీ నచ్చింది. ఇందులో మీరు తేడా గ్రహించాలి. ఇంకా వీళ్ళు బాగా ఇలాగా ఆంగిక అభినయాలు ఎక్కువ చేస్తారు విలన్స్. ఏం చేయలేదు, ఇలా పట్టుకుని ఇలా చూస్తారు, అంతే అంతే, ఇలా చూస్తారు, ఇలా మాట్లాడతారు. కదలకుండా డైలాగ్ చెప్పి విలనిజాన్ని ప్రదర్శించే నటుడు ఓన్లీ ఆర్ నాగేశ్వరరావు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, సెటిల్డ్ విలనిజం అయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఇక వరుసగా ఇక సెటిల్ అయిపోయాడు ఆయన. ఈయన రాజు పేద ఈ సంక్రాంతి సినిమా విడుదలై విలన్గా మంచి పేరు వచ్చేటప్పటికి నాగేశ్వరరావు గారు కన్నతల్లి సినిమాలో మంచి వేషం ఇచ్చారు. నాగేశ్వరరావు గారితో అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. ఏమండి ఆ తర్వాత భానుమతి గారు చండీరాణి సినిమాలో ఇంకో వేషం వేసారు. అంటే నటనకు అనుభవం లేదు, నాటకాలు వేయలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఇది. కేవలం ఈయన ఎడ్యుకేషన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివి ఎల్వి ప్రసాద్ గారి సూత్రం బాగా పనిచేసింది ఈయనకి. వంట పట్టించుకున్నాడు ఆయన. డైరెక్టర్ అర్థం చేసుకుని క్యారెక్టర్ని అర్థం చేసుకుని నటిస్తే చాలు, ఎవరైనా నటులే అని చెప్పిన సూత్రం పాటించి ఆయన కామన్ సెన్స్ తోటి నటుడైన నటుడు ఆర్ నాగేశ్వరరావు. కేవలం కామన్ సెన్స్. ఏమండి ఆ తర్వాత కేవీ రెడ్డి గారి ప్రతి చిత్రంలోనూ ఈయన ఉన్నాడు. ఆయన పెళ్ళినాటి ప్రమాణాలు, ఏమండి తర్వాత మాయాబజారు, మాయాబజార్లో తక్షణ కర్తవ్యం, మామ భలే చెప్పావు మామ భలే చెప్పారు కదా. పెళ్ళినాటి ప్రమాణంలో ఎండన్ అంటాడు ఆయన, మిలిటరీ క్యారెక్టర్ వేశాడు ఆయన. తర్వాత ఆర్ నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు బెస్ట్ ఫ్రెండ్స్. మామూలు సినిమాల్లో కాదండి, వేటగాళ్ళు వీళ్ళిద్దరు. అంటే బయట ఫ్రెండ్స్, బయట సినిమాల్లోకి వచ్చాక ఫ్రెండ్స్. అంటే సినిమా ఫ్రెండ్స్ కాకుండా వీళ్ళిద్దరు కలిసి వేటకు వెళ్ళేవాళ్ళు. వేటకు వెళ్ళి ఈ పులులు వేటాడటం ఇదంతా వీళ్ళిద్దరు చేసేవాళ్ళు. మీరు చూసే ఉంటారు, రంగారావు గారు గన్తో పట్టుకుని ఉండటం. ఈయన అలాగే ఆర్ నాగేశ్వరరావు గారు కూడా మంచి గన్ షూటరు.
ఓకే. వేట అంటే బాగా ఇష్టం, వీళ్ళకి ధైర్యం ఎక్కువ. ఎట్లా అండి పర్మిషన్ ఎట్లా వీళ్ళకి గన్స్ ఇచ్చేవాళ్ళు అప్పుడు? అప్పట్లో ఏమి లేవు కదా సార్, అది ఓకే. ఎప్పుడంతా బ్రిటిష్ టైం కదా, గన్స్ పర్మిషన్ తీసుకున్నారు. ఓకే. ఓకే. గన్స్ వేటకి, ఇది వరకు వేటకి పర్మిషన్ ఉండేది, వీళ్ళు రాయల్గా ఉండేవాళ్ళు. ఓకే. ఓకే. నాగేశ్వరరావు గారు ఎలా ఉండేవారు తెలుసండి, సూట్ అసలు నలగనిచ్చే సూటు, ఇప్పుడు వేసిన సూట్ మళ్ళీ సాయంత్రం వేసేవాడు కాదు. ఆయన సూట్లు ఎన్నో తెలుసండి, 300 సూట్లు. బా. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఎలా రాయల్ లైఫ్. సిగరెట్లు ఎలా కాల్చేవాడు తెలుసండి, ఆయన స్టైలిష్గా కాల్చేవాడు ఆయన. ఇంక వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఇంకా మామూలుగా ఆ, ఉండదు. ఇక మామూలు వీళ్ళ సిట్టింగ్ తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో తెలుసా, ఎవరింట్లో ఫంక్షన్ జరిగిన వీళ్ళతో ఒకే డ్రెస్ వేసుకునేవాడు. ఓకే. ఎస్వి రంగారావు గారు ఈయన ఎంత బాసం ఫ్రెండ్స్ అంటే వీళ్ళిద్దరూ ఒకే డ్రెస్ కుట్టించుకుని ఆ ఫంక్షన్లో వేసుకునేవాళ్ళు, అంత ఫ్రెండ్స్, ఓకే. అంత ఫ్రెండ్స్ అనమాట. ఏమండి, తర్వాత ఈయన ఒకసారి వేటకు వెళ్ళాడు. ఈయన వేటకు వెళ్ళి పూనాల దగ్గర ఫారెస్ట్లో వేటకు వెళ్ళి వస్తున్నాడు. ఈయన ఎంత ధైర్యవంతుడు ఉంటారని చెప్పగానే ఒక ఉదాహరణ. జీప్లో వస్తున్నాడు ఈయన, జీప్లో వస్తుంటే ఎదురుగుండా పెద్ద పులి కనపడింది. జనరల్గా ఏం చేస్తారు, ఎవరైనా సరే వేటగాడైనా సరే దాంతో ఎందుకులే అని చెప్పేసి గప్పుకుని తిప్పుకుని వెళ్ళిపోతామో, లేకపోతే లైట్లు ఆఫ్ చేసేసి కొంతకాలం ఇచ్చేయటమో ఉంటారు. ఈయన అలా కాదు, దానికి ఎదురు వెళ్ళాడు ఈయన. పులి వస్తుంటే ఎదురెళ్ళి ఫాట్ మంట గుద్దాడు, అది పడిపోయింది, అది ఇంకా చావలేదు. మళ్ళీ రివర్స్ చేశాడు, రివర్స్ మళ్ళీ దాని మీద ఎక్కిచ్చేసాడు, ఎక్కిచ్చేసి చంపేశాడు ఆయన. చంపించేసిన తర్వాత ఈ ఎక్కింది కదండి, పెద్ద పులి మీద ఎక్కింది కదా, ఎక్కిన తర్వాత ఈయన గబుక్కుని ఆ జీప్ డోర్ తెరుచుకుని కింద పడిపోయాడు, తనకు దెబ్బ తగిలింది. పులి చనిపోయింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు క్రైమ్, ఇప్పుడు క్రైమ్ అంటే ఇది వరకు లేదు. అంటే ఆ టైంలో అంటే 1950s ఆ టైం అండి, ఇది 1950 స్వతంత్రం వచ్చిన కొత్త రోజులు అవన్నీ. ఏమండి, ఈ టైంలో వెళ్తేప్పటికి సరే ఆయన హాస్పిటల్లో ఉండి ఇదే యశ్వరంగారు బాగా తగిలింది. తర్వాత యశ్వరంగారు బాగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు, అయిపోయింది. ఇలా 2 సార్లు జరిగింది. పులికి ఎదురు వెళ్ళటం ఈయన అలవాటు, అంత ధైర్యవంతుడు ఈయన. పులికి ఎదురెళ్ళి గుద్దాడంటే చూడండి, మళ్ళీ అంటే కాదు, పోనీ ఒకసారి గుద్దేసి సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చుగా, కాదు మళ్ళీ వెనక్కి వచ్చి రివర్స్ గేర్ వేసి మళ్ళీ దాని మీదకి ఎక్కించాడండి ఆయన. ఇక దాన్ని బట్టి ఆర్ నాగేశ్వరరావు గారి ధైర్యాన్ని గురించి మీరు చెప్పుకోవచ్చు. ఏమండి, ఇది అయింది. అయిపోయిన తర్వాత ఇలాగా సినిమాలు చేస్తున్నాడు ఆయన. సినిమాలు చేస్తూ కొన్ని వచ్చిన తర్వాత ఈ సిగరెట్ బాగా అలవాటు, అది మనం నోట్ చేసుకోవాలి. సిగరెట్ల వల్ల ఏం జరుగుతుంది అనేటప్పటికి నోట్ చేసుకోవాలి. ఆయనకి బాగా రాయల్గా ఉండేవాడు. ఇక్కడ నాకు ఒకటి అండి, ఇప్పుడు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు ఎస్వీఆర్ గారికి డ్రింకింగ్ అలవాటు ఉంది కదా, ఇద్దరును. ఇప్పుడు ఇద్దరు పార్టీలు ఇచ్చేవాడండి వీళ్ళు. ఓకే, మళ్ళీ ఇంకా ఆ సెక్షన్ వేరు. ఈయన ఇంటికి రాయల్ గా పార్టీలు ఇచ్చేవాడు. ఈయన పెద్ద ఇల్లు ఇది ఉండేది. ఈయన రాయల్ గా పార్టీలు ఇచ్చేవాడు అందరిని పిలిచి. ఈయన ఎస్వి రంగారావు గారు ఒక ఫోటో కూడా చూశాను నేను. ఇద్దరు ఈయన టోపీ పెడితే ఈయనకో టోపీ పెట్టేవాడు ఇలాగా, అంటే ఇద్దరు హైట్ సేమ్ ఒకటే గెటప్. అంటే ఎంత అంటే గొప్పవాళ్ళు సార్ వాళ్ళు, ఎంత ఏమైనా కానివ్వండి వీళ్ళు, వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ అండి, గొప్పవాళ్ళు అండి. అంటే అంచేత ఆయన్ని అందరూ, ఆయన హీరో పర్సనాలిటీ అండి అయింది, పాత్రలు వెళ్ళను తప్ప హీరో పర్సనాలిటీ అండి. తర్వాత దేవదాసులో మీకు గుర్తుందో లేదో, అన్నగా వేశాడు నాగేశ్వరరావు గారు అన్నగా. డబ్బులు నౌకరు డబ్బులు అడిగితే ఇంకెంతకాలం ఇస్తే ఆస్తి పంచు చేస్తాడు, పంచుకుంటాడు ఆయన, ఆస్తి పంచుకుని చేస్తాడు. సినిమాలు చెప్తాను ఇప్పుడు. ఏమండి, ఇలా చేస్తే ఎల్లరికన్నా క్యారెక్టర్ మర్చిపోలేము. నేను ఆయన్ని పర్సనల్గా ఎక్కడ చూశానంటే షేక్ హ్యాండ్ ఇచ్చాను నేను, నా అనుభవం. ఏలూరులో ఉన్నాను అప్పుడు నేను, ఏలూరులో ఉన్నప్పుడు అప్పుడు జమీందారులు ఉన్నారు అక్కడ, ఏలూరు జమీందారులు. వాళ్ళ దాంట్లోకి ఇల్లరకం బ్యాచ్ అంతా వచ్చింది. వెళ్ళి గ్రీన్ సూట్ వేసుకున్నాడు, ఇప్పటికీ గుర్తు, స్టిల్ ఐ రిమెంబర్. చూడండి ఆయన పర్సనాలిటీ చూడండి. నాగేశ్వరరావు గారిని చూడాల నేను, ఆర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను నేను చిన్నప్పుడు. అంటే దాదాపుగా 16 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు నేను. అదే ఆ టైంలో 40 సంవత్సరాలు అవుద్ది, 40-50 సంవత్సరాలు పైన ఈజీగా.
అప్పుడు అంతే ఓకే ఓకే ఏమండి ఆ, అలాగా అది నాకు అనుభవం ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ, ఆయన పర్సనాలిటీ బాగా నచ్చేది. అంటే ఎంత రాయల్గా ఉండేవాడండి ఆయన. అది చూసేటప్పటికి ఉమ్, కళ్ళు ఇదైపోయేది. ఓకే. నయనానందంగా ఉండేది ఉమ్, ఆయన పర్సనాలిటీ. ఓకే. అలాగా ఉమ్, ఏమండి తర్వాత అందరికీ పార్టీలు ఇచ్చేవాడండి ఈయన. ఉమ్, ఇంటికి పిలిచి అకేషనల్ క్రియేట్ చేసుకుని పార్టీ ఇచ్చేవాడు ఆయన. ఓకే. ఏమండి అలాగా కేవలం 9 సంవత్సరాల్లో ఆయన బతికాడు ఆయన. ఆ తర్వాత ఈ సిగరెట్ల వల్ల క్షయవ్యాధి వచ్చి హాస్పిటల్లో ఉండి తీసుకుని ఆయన క్షయవ్యాధితో మరణించాడు ఆయన. ఉమ్, సిగరెట్ల వల్ల వచ్చిన క్షయవ్యాధితో. ఓకే ఓకే. ఆ, ఇది చైన్ స్మోకర్ అండి. ఆ, దాంతో క్షయవ్యాధి వచ్చింది. అప్పట్లో ఉమ్. బాగా ఇప్పట్లాగా మందులు డెవలప్ కాలేదండి అప్పట్లో. అసలు చాలా తక్కువ టైం అండి. 9 9 సంవత్సరాలు నటించాడండి ఆయన. 9 సంవత్సరాలు నటించాడంటే 50లో 1950s నుంచి నటించాడు ఆయన. ఓకే. 1950 నుంచి 49లోనేమో మన దేశం అండి. 50లోనో రాజుపేద ఇవన్నీ వచ్చినాయండి. అక్కడి నుంచి 50లో ఈయన కూడా ఎంటర్ అయ్యాడండి 1950లో. ఓకే. 59లో ఈయన మరణించాడండి. ఇది లేకపోతే ఇంకా ఎక్కువ చేసేవాడు అసలు ఈ పాటికి కొన్ని వందల సినిమాలు. అవును. అసలు రామగారావు గారికి వచ్చే క్యారెక్టర్ కొన్ని ఈయనకి కూడా వచ్చాయి. ఎందుకంటే పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ అలాంటి. ఓకే. ఇద్దరు కలిసి మాయాబజార్లో నటించారు కదా. కాకపోతే ఒకట్లేండి, ఎస్విఆర్ గారి పర్సనాలిటీని బీట్ పర్సనాలిటీ డైలాగ్ మాడ్యులేషన్ గానీ ఒక నిండుదనం ఉంటుంది. అది మీరు అన్నది కరెక్ట్. ఎస్ రంగారావు గారు వేరు, ఆయన వేరు, ఆయన వేరు, డిక్షన్ వేరు, ఇది వేరు. నిజమే మీరు చెప్పింది కరెక్ట్. ఈయన కొంచెం ఇటు సైడ్ వస్తుంది. అవును. ఏమండి ఇక 1959లో మరణించారండి ఈయన. అప్పుడు 26లో పుట్టారు, 33 సంవత్సరాల వయసులో మరణించాడు ఆయన. 26లో 1926లో జన్మం. ఈయనకి 3 కొడుకులు. ఆర్ నాగేశ్వరరావు ఒక కొడుకు నటించేవాడు, గుర్తుందో లేదో మీకు? ఓకే. ఇదివరకు అచ్చం ఆర్ నాగేశ్వరరావు లాగా ఉండేవాడు, కానీ ఆయన వచ్చాడు మెడ్రాసు, నటించాడు కొన్ని సినిమాలు, కానీ సక్సెస్ కాల. ఒక కొడుకు ఎయిర్ ఫోర్స్లో ఉండేవాడు, ఆయన చనిపోయాడు. ఈ కొడుకు ఆర్టిస్ట్గా వేసిన కొడుకు చనిపోయాడు. ఏమండి ఇంకో కొడుకు ఎక్కడో ఉన్నాడు ఆయన. తర్వాత కూతురు కూడా 2 కూతుళ్ళు, మొత్తం 5 పిల్లలు. అందరూ సెటిల్ అయ్యారు, 2 చనిపోయారు, 2 ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఏమండి ఆయన టోటల్ సంతానం 5. తర్వాత ఆయనకు వచ్చిన పెద్దల ద్వారా వచ్చిన పెద్ద ఇల్లు ఉంది, అది అన్నగారు చూసుకున్నారు. తర్వాత ఏది రామారావు గారు అని చెప్పానే, వీళ్ళ ఫ్యామిలీని తండ్రి పోయినప్పుడు ఆయన చూసుకున్నాడు వీళ్ళ ఫ్యామిలీని కొంచెం, ఈ పెంపకం వాడి చదువు కానీ ఇది కానీ. అందుకని వాళ్ళకి రాసి ఇచ్చేసాడు ఆయన ఇల్లు. చూడండి అసలు తన వాటా వచ్చినా కూడా పెద్ద ఇది వచ్చినా కూడా తండ్రి నుంచి వచ్చి సంక్రమించిన ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేసాడు. 1959 ఆగస్టులో చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఆ భార్య గారు అలాగే ఉంటూ ఆటిజం వచ్చింది, అంటే మతిమరుపు ఇది వచ్చేసింది. 94 ఏళ్ల వరకు బతికి ఆవిడ చనిపోయారు. భార్య రాయనాగేశ్వరరావు భార్య. అంటే పిల్లలందరినీ, చిన్నపిల్లలందరూ చూసుకున్నారు. పిల్లల్ని పెంచాలి కదా, 59లో పెంచితే పిల్లలందరూ పెంచారు కదా. తక్కువ వయసులో చనిపోయారు కదా. అప్పుడు ఆ పిల్లలందరినీ పెంచిన తర్వాత ఆవిడకి మతిమరుపు వచ్చేసింది, ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో వచ్చేసింది. అలాగా ఆ స్థితిలో 94 ఏళ్ళు పడింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆఫ్లో ఉండిపోయింది, నాగేశ్వరరావు నటిస్తున్న సినిమాలు 7-8. అప్పుడు ఏం చేశారంటే మాచర్లో ఒక ఆర్ నాగేశ్వరరావు గారిని పోలిన వ్యక్తి ఉన్నాడని చెప్పారు ఎవరో. ఆర్ నాగేశ్వరరావు గారిని పోలిన వ్యక్తి ఉన్నాడు అని మాచర్లో ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు రేలంగ్ గారు వెళ్ళారు. రేలంగ్ గారు వెళ్తే అక్కడ ఒక వ్యక్తిని చూశాడు, ఒక వ్యక్తి, రఫ్గా ఉన్నాడు, కరెక్ట్గా అలాగే ఉన్నాడు. ఆయన జగ్గారావు. జగ్గారావుని తీసుకొచ్చి ఆ గెటప్ వేసి సినిమా ఫినిష్ చేశారు. ఫినిష్ చేసిన తర్వాత ఆయన అప్పుడు బాపు గారు సాక్షిలో ఇంట్రడ్యూస్ చేశారు లారీ డ్రైవర్. ఆయన తీసుకొచ్చారు రామనాగేశ్వరరావు గారి అన్ఫినిష్డ్ సినిమాలన్నిటికీ ఆయనతో ఫినిష్ చేశారు. ఆ గెటప్ అంతా సరిపోయాడు. ఫేస్ ఇది కూడా విగ్గులు వేసి ఫినిష్ చేశారు. ఏమండి ఇక సినిమాలు శభాష్ రాముడు, దొంగ రాముడు, మాయాబజారు, అప్పు చేసి పప్పుకూడు, దేవదాసులో అన్నగా చేశాడు. నాగేశ్వరరావు గారి కన్నతల్లిలో ముందే చెప్పుకున్నాం మనం. ఎప్పుడు
దీంట్లో రాజుపేటలో సంక్రాంతి అయినగానే నాగేశ్వరరావు గారు కనతల్లి చండీరాణిలో కూడా వేశాడని చెప్పాం మనం. రైట్. తర్వాత రామారావు గారితో మొత్తం శభాష్ రాముడు, నాగేశ్వరరావుతో దొంగరాముడు, అగ్గిరాముడు, పెళ్ళినాటి ప్రమాణాలు, పెళ్లి సందడి, ఇల్లరికం, ముందడుగు, జగ్గయ్య గారు చేసిన ముందడుగు, జగ్గయ్య గారు చేసిన ముందడుగు, ఈ ముందడుగు కాదు, జగ్గయ్య గారు చేసిన ముందడుగు, ఏమండి ఇలాగ రాజుపేద, ఇలాంటి సినిమాలు ఎన్నో చేశారండి. దాదాపుగా 40 సినిమాలు చేశారండి ఆయన ఓవరాల్గా. ఈ 9 సంవత్సరాలు, ఈ 9 సంవత్సరాలు 40 సినిమాలు చేశారు ఆయన. అది కూడా ఇంకా ఎన్నో చేసేవారు ఆయన. చేసేవాళ్ళు. అదే అంటే దాదాపుగా సంవత్సరానికి 5 సినిమాలు అయినాయి కదా, 4-5 సినిమాలు అయినాయి. ఇంకా అంటే అప్పటికి ప్రొడక్షన్ కూడా తక్కువ, అది మర్చిపోకూడదు మనం. ప్రొడక్షన్ కాదని నేను అనుకోవటం, ఈ 9 సంవత్సరాల్లో ఈయనకి డిటెక్ట్ అయి ఉంటదిగా, ఒక 2 సంవత్సరాల ముందు ఏమన్నా డిటెక్ట్ అయ్యో ఏదో అలా ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ కాదు, యాక్సిడెంట్ అవటం, యాక్సిడెంట్ లో 5-6 నెలలు గ్యాప్లు ఉన్నాయి కదా పులి మీద, ఇయర్ 10 చేసి ఉండొచ్చు ఈజీగా. అలాగా ఆర్ నాగేశ్వరరావు అంటే ఆయన సినిమాలన్నీ ఇక దొంగరాముడిలో అయితే మరి మర్చిపోలేని క్యారెక్టర్, మాయాబజార్లో మర్చిపోలేని క్యారెక్టర్, దేవదాసులో మర్చిపోలేని క్యారెక్టర్, అన్నగా డిగ్నిఫైడ్ క్యారెక్టర్ కూడా చేశారు సార్ ఆయన. కానీ విలన్ గానీ ఎక్కువ కొంచెం యాంటాగనిస్ట్ క్యారెక్టర్, అంటే పాజిటివ్ క్యారెక్టర్ కాకుండా యాంటాగనిస్ట్ క్యారెక్టర్లు, బట్ విత్ ఎక్స్ప్రెషన్, డీసెంట్ పెర్ఫార్మెన్స్. అది ఆర్ నాగేశ్వరరావు గారు. ఆయన్ని మర్చిపోవటం అంటూ జరగదు. ఇక మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత అంత పర్సనాలిటీలో కూడా ఎదురుగుండా చిన్న ఆర్టిస్ట్ ఉన్నా కూడా ఆయన పెర్ఫార్మెన్స్ తోటి ఆయనకి తగినట్టుగా ఉండేది. అంటే ఒక్కోసారి మిస్కాస్టింగ్ అంటారు చూసారా, అది రానిచ్చేవాడు కాదు ఆయన. డైలాగ్ మాడ్యులేషన్లో మిస్కాస్టింగ్ అనే మాట రానిచ్చేవాడు కాదు ఆయన. ఎదురోడు ఎంత చిన్నవాడు ఉంటే అంత ఒదిగిపోయి ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చెప్పేవాడు ఆయన. ఇది అంటే ఇది అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా. అంచేత అలాంటి ఆర్ నాగేశ్వరరావు గారు చిన్న వయసులోనే మరణించటం చాలా ఇదైనది.